రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ శివాజీ నగర్ లో 5 లక్షల రూపాయల నిధులతో గురువారం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లోని 50 డివిజన్ల అభివృద్ధికి ఇప్పటికే కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి దిశగా రామగుండం కార్పొరేషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, యుగేందర్, సమ్మెట స్వప్న, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పాత 31 డివిజన్ సంబంధించిన వార్డులో ఏదైతే తన సొంత ఎమ్మెల్యేకి సంబంధించిన ఫండ్ 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క డివిజనే కాదు 50 డివిజన్లు కేటాయించడం జరిగింది. అది కాకుండా డివిజన్కు ₹1 ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన శ్రీధర్బాబు సహకారంతో ఎమ్మెల్యే గారు దాదాపుగా 800 కోట్ల పైచిలుకు రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలపింగ్ కార్యక్రమం చేస్తున్నారు. అదంతా కూడా ప్రజలు, విలేక మిత్రులు అందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఎవరు చేయలేని డేరు చేసి ఏదైతే ఆ కళ్యాణ చౌరస్తా బిల్డింగ్ కానీ రోడ్డుకు అడ్డం ఉందని చెప్పి, రాయస్ థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ అడ్డం ఉందని చెప్పి అదొక థియేటర్ అదొకటి కానీ, మన ఏదైతే బస్ స్టాండ్ ఎంత విశాలంగా చూస్తున్నారు, అక్కడ గాజుల రామాల సోదరుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి సోదరుని రిక్వెస్ట్ చేసి అది కూడా గుల్లగొట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ చాలామంది చనిపోయారు. ఆయన కలత చెంది ఖచ్చితంగా ఇవన్నీ తీసి రూపురేఖలు చేంజ్ చేయాలనే విషయం మీద ఇంకా సెంట్రల్ లైటింగ్ అయితేంది. మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అలా మంత్రుల సహకారంతో ఈరోజు వెళ్ళి ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల తర్వాత వెబ్సైట్ టర్నింగ్ నుంచి గౌతమ్ నగర్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ ఉండదు, కానీ ఆ నుంచి వెళ్ళి 1 డిపో వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు. మరి అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి. మరి ముఖ్యంగా ఈ తమ్ముడు డివిజన్లో దాదాపుగా మార్కెట్ సంబంధించిన 4 కోట్ల రూపాయలు అవుతుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన 40 లక్షల రూపాయలు అవుతుంది. పూర్తిగా దాదాపుగా డివిజన్కు ₹1 కేటాయించిన ఘనత కూడా ఎమ్మెల్యే గారిదే. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మరి ముందుకు దూసుకుపోతుండ్రు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసే రాజ్ ఠాకూర్ అభినందించాలి. మరి అందరూ కూడా మరి ప్రతిపక్షాలకు మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుడు కాదు, ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మీరు అదే విషయం గమనించాలి. మరి ముఖ్యంగా బీజేపీ ఒక నీచమైన రాజకీయం చేసి మతతత్వ పార్టీ, మరి అదొక్కడు కూడా ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి నియమిస్తారో ఆ అభ్యర్థికి మీరు అందరూ కూడా బస్సు పెద్దవాళ్ళు అందరూ కూడా సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరుతూ నన్ను కార్యక్రమాలకు పాల్పంచుకొని చేసినందుకు మా సోదరుడు శ్రీనివాస్కు, ఇక్కడ నా బస్సు వాసులందరికీ, మా సోదరుమానికి, మా స్వప్నకు అందరికీ కూడా బస్సు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గంలో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి పాత 31 డివిజన్ అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 39వ డివిజన్లో మరి వారు 5 లక్షల రూపాయలకు సంబంధించి ఈ రోడ్డు కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మా డివిజన్కు సంబంధించి మరి మార్కెట్ విషయంలో కావచ్చు 4 కోట్ల రూపాయలతో మార్కెట్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రోడ్డుకు సంబంధించి మరి 40 లక్షలు, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి 20 లక్షల వరకు కేటాయించడం జరిగింది. మరి మా యొక్క డివిజన్ను మరి ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క డివిజన్కు మరి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా డివిజన్ పక్షాన. మరి మా యొక్క డివిజన్ అభివృద్ధికి మరింతగా ఇంకా సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి బొంతల రాజేశ్వర గారికి, లింగస్వామి గారికి, ముస్తాఫా గారికి, యుగేందర్ గారికి, శేఖర్ గారికి, ఇతర రవీందర్ రెడ్డి అన్న బస్తీ పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.